హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్సిమం స్కోరింగ్. డిఎస్ఎల్ కోసం తెగ కుస్తీ పడుతున్నారా? ముఖ్యంగా మన 1990s ఇన్ బిట్వీన్ 2000 కిడ్స్. యూ గైస్ హ్యావ్ స్టడీడ్ ఇంగ్లీష్ మీడియం. వేర్ ఎవర్ యూ గో టు ద కోచింగ్, ఎవ్రీవేర్ ఇట్ అపియర్స్ టోటలీ ఇన్ తెలుగు మీడియం. మీకోసమే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. అన్ని సబ్జెక్ట్స్ అయితే నేను చెప్పను, కానీ ఓన్లీ సోషల్ స్టడీస్ డీల్ చేస్తా. డిఎడ్ కంప్లీట్ చేసుకొని టెట్ క్వాలిఫై అయ్యి ఎస్జిటి ఎగ్జామ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు పిల్లలు. స్టడీ మెటీరియల్ ఎక్కడ చూసినా తెలుగు మీడియందే ఉంటుంది. సోషల్ స్టడీస్ సంబంధించి ఎస్పెషలీ ఎస్జిటి పిల్లల కోసం ఈ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. మరి నా వీడియోసే మీరు ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ని పీడిఎఫ్ షేర్ చేస్తూ బైలింగ్వల్ ఇంగ్లీష్ని ఎక్కువగా యూజ్ చేస్తూ వాటికి టెర్మినాలజీ తెలుగులో ఎలా ఉంటుంది, బిట్ ఎలా ఫామ్ అవుతుంది అని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మంచి బెనిఫిట్ ఏంటి అంటే, ఈ వీడియోస్ ద్వారా చాలా బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా టెస్ట్ బ్యాచ్లో కూడా జాయిన్ అవుతూ ఉంటారు చాలామంది పిల్లలు. కానీ టెక్స్ట్ బుక్ చదివితే వచ్చే కిక్కే వేరు కదా. కానీ ఎప్పుడో 10th క్లాస్ ఫినిష్ అయిపోయాక అది కూడా సోషల్ మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాలంటే చాలా బాధ కదా. అందుకే ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్లో ఒక చాప్టర్ మొత్తం లేదా ఒక టాపిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా టెక్స్ట్ బుక్ రీడింగ్తో పాటుగా వెళ్ళిపోతుందన్నమాట. క్విక్ రీక్యాప్ లాగా. ఈ ఎస్జిటి పిల్లల సిలబస్ చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. ప్రిపేర్ అవ్వాల్సిన సోషల్ కంటెంట్ అయితే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, అప్ టు డిఫికల్టీ లెవెల్ 10th క్లాస్. ఇక్కడ జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ ఈ 4 టెక్స్ట్ బుక్స్ని 6 థీమ్స్గా డివైడ్ చేశారు. ఈ టాపిక్స్ని వెతుక్కొని ఏ టెక్స్ట్ బుక్లో ఏది ఉంది అని చూసుకోవడానికి ముఖ్యంగా సైన్స్ స్టూడెంట్స్ అయితే చాలా డిఫికల్ట్ ఫీల్ అవుతారు కదా. అందుకే మీకోసమే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అయితే. బాయ్.